అందరికీ నమస్తే. నా పేరు లయన్ సాధుల వెంకటేశ్వర్లు. 320G జిల్లా జిఎస్టీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. గతంలో మనం 2 వీడియోలు చేయడం జరిగింది. ఒకటి లైన్ పోర్టల్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి, లైన్ పోర్టల్లో సర్వీస్ యాక్టివిటీస్ ఎలా అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం లైన్ పోర్టల్లో ఒక న్యూ మెంబర్ని ఎలా యాడ్ చేయాలి, తర్వాత ఒక మెంబర్ని ఎలా డిలీట్ చేయాలి, లేదా మన మెంబర్ యొక్క డీటెయిల్స్ ఎలా ఎడిట్ చేయాలి. రీఇన్స్టేట్ ఏ మెంబర్ అంటే గతంలో మనం డిలీట్ చేసిన మెంబర్ను మళ్ళీ జాయిన్ అవుతా అంటే మరి ఎలా రీఇన్స్టేట్ చేయాలి. ఒక మెంబరు మన క్లబ్ నుంచి ఇంకో క్లబ్కి వెళ్తా అంటే ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనే విషయాల మీద మనం మాట్లాడుకుందాం. వీటి మీద చాలామంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే న్యూ లైన్ స్టిక్కర్ స్టార్ట్ అయింది కాబట్టి కొత్త మెంబర్ను ఎలా యాడ్ చేయాలని చెప్పేసి చాలామంది క్లబ్ ప్రెసిడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చాలామందికి కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేయడం జరిగింది. లైనిజానికి సంబంధించినటువంటి వాళ్ళకు కొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి దీన్ని కూడా డీటెయిల్స్ లైనిజానికి సంబంధించినటువంటి లైన్ పోర్టల్కి సంబంధించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు అవగాహన ఏర్పడాలని చెప్పేసి వీడియో తయారు చేయడం జరుగుతుంది. మనం ముందుగా లైన్ పోర్టల్లోకి ఎంటర్ అవుదాం. లైన్ పోర్టల్కి వెళ్ళాలంటే లైన్ పోర్టల్ రిసోర్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మెంబర్ లాగిన్లో ఎంటర్ అవుదాం. మరి లైన్ పోర్టల్కి ఎంటర్ అయిన తర్వాత ఎవరు డీటెయిల్స్ ఎడిట్ చేయొచ్చు, మెంబర్ని ఎవరు యాడ్ చేయొచ్చు అంటే క్లబ్ ప్రెసిడెంట్కి కానీ, క్లబ్ సెక్రటరీ కానీ, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ కానీ అవకాశం ఉంటుంది. వేరే ఎవరికి కూడా యాక్సెస్ ఉండదు. అంటే ప్రెసిడెంట్కు, సెక్రటరీకి, క్లబ్ అడ్మినిస్ట్రేటర్కి మాత్రమే అవకాశం ఉంటుంది. నేను మా క్లబ్ ప్రెసిడెంట్ లైన్ మీసాల సత్యనారాయణ యొక్క లాగిన్ పాస్వర్డ్తో క్లబ్లో అంటే లైన్ పోర్టల్లో లాగిన్ అయ్యాను. పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది: మై మెంబర్షిప్, మై క్లబ్, మై డిస్ట్రిక్ట్, మై అసోసియేషన్. సో వీటి గురించి ఈ ఇంటర్ఫేస్లో ఉన్న ప్రతి దాని గురించి ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ముందుగా మనం మై క్లబ్లోకి వెళ్దాం. ఇక్కడ మై క్లబ్ ఉంది కదా, మై క్లబ్ను క్లిక్ చేద్దాం. మై క్లబ్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మన క్లబ్ డీటెయిల్స్, మెంబర్స్కి సంబంధించిన డీటెయిల్స్, క్లబ్ ఆఫీసర్స్, ప్రజెంట్ ఆఫీసర్స్ ఉంటుంది, పాస్ట్ ఆఫీసర్స్ ఉంటుంది. మీరు నెక్స్ట్ ఇయర్ P101 నెక్స్ట్ లైన్ స్టిక్కర్ సంబంధించిన ఆఫీసర్స్ డాటా ఎంటర్ చేయాలని ఇదే క్లిక్ చేయాలి. మన డాటా ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే మెంబర్షిప్ డాటా ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇది చేసుకోవచ్చు. మన సర్వీస్ యాక్టివిటీస్ చూడాలన్నా, సర్వీస్ యాక్టివిటీస్ అప్లోడ్ చేయాలన్నా ఇది క్లిక్ చేయాలి. మన క్లబ్ స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూడొచ్చు. మనం ఏదైనా క్లబ్ను స్పాన్సర్ చేస్తే ఆ క్లబ్ ఎన్ని క్లబ్లను స్పాన్సర్ చేసినా క్లబ్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. మనం ఏదైనా కొత్త క్లబ్ను కనుక ఏర్పాటు చేద్దామని అనుకుంటే, న్యూ క్లబ్ని ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటే న్యూ క్లబ్ అప్లికేషన్లోకి వెళ్ళాలి. ముందుగా మనకు మెంబర్స్కి సంబంధించిన డేటా కావాలి కాబట్టి మెంబర్స్లోకి వెళ్దాం. మెంబర్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మేనేజ్ మెంబర్స్ వస్తుంది, మెంబర్షిప్ కార్డ్స్ వస్తుంది, మేనేజ్ డెలిగేట్స్ వస్తుంది, వ్యూ డెలిగేట్స్ వస్తుంది, డెలిగేట్ కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది. అంటే మనకు ఇప్పుడు మేనేజ్ మెంబర్స్, ఇప్పుడు మా క్లబ్లో 115 మంది ఉన్నారు. సో ఈ క్లబ్లో 115 మందిలో మనం ఏదైనా కొత్త మెంబర్ ఎవరైనా వస్తే యాడ్ చేయడం ఎలా అనేది చేయాలి అంటే మేనేజ్ మెంబర్స్లోకి వెళ్ళాలి. మేనేజ్ మెంబర్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఒక 5 ఆప్షన్స్ కనపడతాయి. ఒకటి యాడ్ న్యూ మెంబరు, ఎడిట్ మెంబరు, రీఇన్స్టేట్ మెంబరు అంటే క్లబ్లో నుండి డిలీట్ చేసి మళ్ళీ క్లబ్లో తిరిగి జాయిన్ అయితే రీఇన్స్టేట్ మెంబర్ అంటాం మనం. ట్రాన్స్ఫర్ మెంబర్, ఎవరైనా మెంబరు మన క్లబ్ నుంచి ఇంకో క్లబ్కి వెళ్దాం అనుకుంటే వాళ్ళని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత ఎవరైనా మెంబర్ ఫీజు కట్టకుండా డిసీజ్ అయినా కూడా ఎలా డ్రాప్ చేయాలనేది ఈ 5 ఆప్షన్స్ గురించి మనం ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ లైన్ స్టిక్కర్ స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది పిఎస్టీస్ అడుగుతూ ఉన్నారు క్లబ్లో న్యూ మెంబర్స్ని ఎలా యాడ్ చేయాలని చెప్పేసి. ముందుగా న్యూ మెంబర్ని యాడ్ చేయాలంటే ఇందులో ఉన్న ఒక్కొక్క దాని గురించి కూడా డీటెయిల్గా చూద్దాం. యాడ్ న్యూ మెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ చూడాలంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ బటన్ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనం ఏ మెంబర్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మెంబర్కి సంబంధించినటువంటి డేటా
ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మనం వీటిని ఈ ప్రతి డాటాలో ఉన్నటువంటి ప్రతి ఫీల్డ్ను మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మా క్లబ్లో జాయిన్ అయిదాం అనుకున్నటువంటి ఒక న్యూ మెంబర్కి సంబంధించినటువంటి ఒక డాటాను ఎంటర్ చేస్తాను. ఓకే, నేను ఒక న్యూ మెంబర్ను యాడ్ చేస్తున్నాను. మా క్లబ్లో రీసెంట్గా జాయిన్ అయినటువంటి న్యూ మెంబర్, ఇతని యొక్క పేరు నేను యాడ్ చేస్తున్నాను. సో అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇస్తున్నాను. న్యూ మెంబర్ని యాడ్ చేయాలంటే అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి ఫీల్డ్ ఉంటుంది. సో నేను అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తున్నాను. తర్వాత జెండర్, మేలా ఫీమేలా. సో మనం నెక్స్ట్ సెర్చ్ కొట్టాలి. సెర్చ్ కొట్టిన తర్వాత అతను ఫస్ట్ నేమ్ వస్తుంది, లాస్ట్ నేమ్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ మనం ఇంతకుముందు యాడ్ చేసాం కాబట్టి వస్తుంది. మిగతా ఫీల్డ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఏదైతే కాలమ్స్ ఉన్నాయో అన్నిటి కూడా మనం ఫిల్ చేయాలి ఉంటుంది. అతను మన కంట్రీ ఇండియా కాబట్టి స్టేటు, హౌస్ నెంబర్తో సహా డీటెయిల్గా ఎంటర్ చేస్తే మనకు లెటర్స్ పోస్ట్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంది. హౌస్ నెంబర్తో సహా ఎంటర్ చేస్తే మనకు లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి లెటర్స్ వస్తాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. నేను హౌస్ నెంబర్తో కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత స్ట్రీట్ డీటెయిల్స్, ఎందుకంటే లెటర్ రావాలంటే డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నాను. తర్వాత పోస్టల్ కోడ్ కూడా 505172, మన స్టేట్ తెలంగాణ. సో ఇది అంటే అడ్రస్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయడం జరిగింది. తర్వాత ఇక ఖచ్చితంగా ప్రతి మెంబర్కి మెయిల్ ఐడి మాత్రం ఎంటర్ చేయాలి. చాలా సందర్భాల్లో మెయిల్ ఐడి లేకపోవడం ద్వారా ఏమవుతుంది అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కొత్త బాధ్యతలు తీసుకునేటప్పుడు వాళ్ళకు పాస్వర్డ్ క్రియేట్ చేసే క్రమంలో చాలామంది వాళ్ళ యొక్క మెయిల్ ఐడీస్ ఇక్కడ ఎంటర్ చేయకపోవడం ద్వారా ఇలా పాస్వర్డ్ క్రియేషన్ అనేది జరగట్లేదు. కాబట్టి ప్రతి న్యూ మెంబర్కి ముందుగా ఈ డీటెయిల్స్తో పాటు అతని యొక్క మెయిల్ ఐడిని కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అతని యొక్క ఫోన్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాలి. మనకు డాటా అవసరం కాబట్టి మనం ఎప్పుడైనా డాటా చూసుకోవాలనుకుంటే మనం ప్రతి డీటెయిల్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వర్కింగ్ ఫోన్ ఏది ఉన్నా కూడా. తర్వాత ఆక్యుపేషన్, అతను ఏం పని చేస్తాడు, బిజినెస్కి సంబంధించి ఏది చేస్తే అది చాలా ఉంటాయి డీటెయిల్స్. తర్వాత స్పౌజ్ నేమ్ కూడా మనం ఎంటర్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మెంబర్షిప్ స్టార్ట్ డేట్ వస్తుంది. ఏ రోజు స్టార్ట్ అయింది అంటే ఈయన జూలై 1 నాడు మనకు జాయిన్ కావడం జరిగింది. మెంబర్షిప్ టైప్ రెగ్యులర్ మెంబరా, ఫ్యామిలీ మెంబరా, లియో లైనా, అడల్ట్ మెంబరా, స్టూడెంట్ మెంబరా, ఆనరీ మెంబర్. మనకు రెగ్యులర్ మెంబర్, ఎవరు జాయిన్ అయిన రెగ్యులర్ మెంబర్. తర్వాత యాక్టివ్ మెంబర్. నెక్స్ట్ చేసిన తర్వాత సెర్చ్ బై నేమ్ ఆర్ మెంబర్ ఐడి. ఇతను స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి యొక్క నేమ్, అతని యొక్క నేమ్ ద్వారా ఎంటర్ చేయొచ్చు, మెంబర్ ఐడి ద్వారా కూడా మనం ఎంటర్ చేయొచ్చు. అతని యొక్క స్పాన్సర్ని ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు మనం మెంబర్ ఐడిని ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ క్లిక్ చేస్తే సో ఎవరు అని కనబడుతుంది. మనం నెక్స్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అతని యొక్క డాటా మొత్తం మన లైన్ పోర్టల్లో సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వుడ్ యూ లైక్ టు మేనేజ్ అనదర్ మెంబర్ అని అడుగుతుంది. సో ఇట్లా మనం ఒక మెంబర్ని యాడ్ చేయాలంటే ఇదే ప్రాసెస్లో చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు 115 ఉన్న నెంబర్
ఇప్పుడు 116కి వస్తుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే చూడండి 116కి వచ్చేసింది. సో ఇట్లా ఇమ్మీడియట్గా మన మెంబర్ యాడ్ చేయగానే ఇమ్మీడియట్గా యాడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మేనేజ్ మెంబర్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం యాడ్ న్యూ మెంబర్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎడిట్ న్యూ మెంబర్, ఇది చాలా ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం ఉంది. చాలామందికి పాస్వర్డ్ క్రియేట్ చేయడం ఇబ్బంది అవుతుంది. పిఎస్టీస్కు పాస్వర్డ్ లేకుంటే మన లైన్ పోర్టల్లోకి లాగిన్ కారాదు. పిఎస్టీస్కి చాలా కష్టమవుతుంది. సర్వీస్ యాక్టివిటీస్ అప్లోడ్ చేయడం ఇబ్బంది అవుతుంది. డాటాను చెక్ చేసుకోవడం, న్యూ మెంబర్స్ని యాడ్ చేయడం ఇబ్బంది అవుతుంది. మన మెంబర్స్ యొక్క క్లబ్ మెంబర్స్లో ఉన్నటువంటి మెంబర్స్ డాటాను ఎడిట్ చేయాలంటే ఏ మెంబర్ యొక్క డాటాను ఎడిట్ చేయాలనేది ముందు మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ మన మొత్తం క్లబ్ మెంబర్స్ నేమ్స్ కనబడుతూ ఉంటాయి, టోటల్ నేమ్స్. సో ఇక్కడ ఒక మెంబర్ యొక్క క్లిక్ చేసిన తర్వాత అతని యొక్క సపోజ్ ఇక్కడ మా సీనియర్ మెంబర్ను నేను క్లిక్ చేశాను, నెక్స్ట్ అంటున్నాను. సో అతని యొక్క డాటా వస్తుంది. ఏం డాటా ఎడిట్ చేయాలి? పర్సనల్ డాటానా, కాంటాక్ట్ డీటెయిల్సా, అడ్రస్ డీటెయిల్సా, మెంబర్షిప్ టైపా, మెంబర్స్ స్పాన్సరా? పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏమొస్తాయంటే చూద్దాం. పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్తే అతని యొక్క పేరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, బిజినెస్, స్పౌజ్ నేము ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. సో ఇది పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించింది. నెక్స్ట్ ఇందులో ఎడిట్ చేసేది ఏం లేదు కాబట్టి ఓకే ఉంటే ఓకే, ఏదైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అయిపోయింది. తర్వాత మనం ఇంకొక కాంటాక్ట్ డీటెయిల్స్ను చెక్ చేద్దాం ఒకసారి. మళ్ళీ ఇదే మెంబర్ను నేను తీసుకుంటున్నాను, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇందులో కాంటాక్ట్ డీటెయిల్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు పాస్వర్డ్ క్రియేట్ కావాలి అంటే కాంటాక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకు మెయిల్ ఐడి దొరుకుతుంది, మెంబర్ ఐడి, ఇక్కడ ఒక మెంబర్ యొక్క ఫోన్ నెంబర్ ఉంది, తర్వాత మెయిల్ కూడా ఉంటుంది. ఈ మెయిల్ లేకపోతే మనం మెయిల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే అయితే ఎడిట్ చేసిన తర్వాత మనం క్లిక్ చేస్తే మెంబర్షిప్ రికార్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనబడుతుంది. సో ఇట్లా మనం మెంబర్స్ యొక్క మెయిల్ ఐడీస్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళొకసారి ఎడిట్లోకి వెళ్దాం. ఒక్కొక్క దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత మళ్ళీ అదే మెంబర్కి సంబంధించి చూద్దాం. కాంటాక్ట్ డీటెయిల్స్లో అడ్రస్ డీటెయిల్స్, మన మెంబర్ యొక్క అడ్రస్ ఏదైనా తప్పుంటే అడ్రస్ డీటెయిల్స్లోకి వెళ్తే అడ్రస్, మెంబర్షిప్ టైప్ రెగ్యులర్ మెంబరా, రీఇన్స్టేటెడ్ మెంబరా, చార్టర్ మెంబరా, లియోలైనా ఇవన్నీ కనబడతాయి. తర్వాత అడ్రస్లోకి వెళ్దాం. సో ఇట్లా అతని యొక్క అడ్రస్ డీటెయిల్స్ కూడా మొత్తం పిన్ కోడ్ నెంబర్తో సహా మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఏదైనా తప్పు ఉంటే మనం ఎడిట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చుకుంటే సేవ్ అవుతుంది, డేటా సేవ్ అవుతుంది. చూడండి ఇక్కడ డేటా సక్సెస్ఫుల్. నేనేం ఎడిట్ చేయట్లేదు, అన్నీ కరెక్టే ఉన్నాయి కాబట్టి ఎడిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇట్లా ప్రతి ప్రెసిడెంట్ తన పీరియడ్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ యొక్క డేటా కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఆ మెంబర్ ఎప్పుడైనా ప్రెసిడెంటో, సెక్రటరీ, ట్రెజరరో, అడ్మినిస్ట్రేటర్ అయినప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనకు సంబంధించిన డేటా కూడా కరెక్ట్గా ఉంటుంది. మన డిస్ట్రిక్ట్ డైరెక్టరీలో కూడా మన డేటా కరెక్ట్ ప్రింట్ అవుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెంబర్షిప్ టైప్ క్లిక్ చేసిన నేను రెగ్యులర్ మెంబరా, ఆనర్ మెంబరా, ఇవన్నీ మనకు ఎప్పుడైనా రెగ్యులర్ మెంబరే ఉంటుంది. సో నేను దీన్ని ఏం అనట్లేదు. సరే మళ్ళీ ఒకసారి అడుగుతుంది, అది మనం మెంబర్షిప్ కేటగిరీ యాక్టివ్. సో రెగ్యులర్ మెంబర్ ఉన్నారు. సో మెంబర్షిప్ రికార్డు క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది మళ్ళీ ఇక్కడ మనకు. సో ఇట్లా మన డేటాను ఎప్పటికప్పుడు ఎడిట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది ఎప్పటికీ ఇట్లాగే అడుగుతుంది. సో ఇంకొక మెంబర్ను మనం ఎడిట్ చేయాలంటే మళ్ళీ డేటాకు వెళ్ళాలి. సో ఇప్పుడు యాడ్ మెంబర్ అయిపోయింది, ఎడిట్ మెంబర్ అయిపోయింది. రీఇన్స్టేట్ మెంబర్. ఈ రీఇన్స్టేట్ మెంబర్ అంటే ఏంటి అంటే ఒకసారి చూద్దాం. రీఇన్స్టేట్ మెంబర్ క్లిక్ చేసి చూపెడుతుంది మీకు. రీఇన్స్టేట్ మెంబర్లో మన క్లబ్లో ఫీజు కట్టక డ్రాప్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మన
క్లబ్ ఐడిలోనే మనకు కనబడుతూ ఉంటారు, ఇంతమంది మా క్లబ్ నుంచి డ్రాప్ అయ్యారు. అయితే ఇమీడియట్గా డ్రాప్ అయిన వాళ్ళని మాత్రం రీఇన్స్టేట్ చేసుకుంటే వాళ్ళు కంటిన్యూ అవుతారు. అంటే వాళ్ళకు టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో 1 మంత్, ఇప్పుడు సపోజ్ జూన్లో ఫీజు కట్టలేదు అనుకోండి, జూన్లోనే తీసేస్తాం. మళ్ళీ వాళ్ళు జూలైలో ఫీజు కడితే లేదా ఆగస్టులో ఫీజు కడితే రీఇన్స్టేట్ చేసుకోవచ్చు. దానికి టైం పీరియడ్ ఉంటుంది. మరి అంతకంటే ముందు వాళ్ళని కనుక రీఇన్స్టేట్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల క్రితం డ్రాప్ అయినలో అన్ని సంవత్సరాల ఫీజు పడుతుంది. అలా చేయకూడదు. సో ఇమీడియట్గా లాస్ట్ జూన్లో ఫీజు కట్టకుంటే ఎవరైనా డ్రాప్ అయితే వాళ్ళని మాత్రమే రీఇన్స్టేట్ చేసుకోవాలి. మరి 2-3 సంవత్సరాల క్రితం డ్రాప్ అయిన వ్యక్తిని రీఇన్స్టేట్ చేయకూడదు. రీఇన్స్టేట్ చేస్తే అతని యొక్క ఫీజు 2-3 ఇయర్స్ ఫీజు ఇమీడియట్గా మనకు పడుతుంది బిల్లింగ్లో. కాబట్టి అలా చేయకూడదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ మెంబర్ చూద్దాం. ట్రాన్స్ఫర్ మెంబర్ అంటే మన క్లబ్ నుంచి వేరే కారణాల వల్ల ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఒక వ్యక్తి సెటిల్ అయ్యాడు, అక్కడ నేను కంటిన్యూ అవుతా అంటున్నాడు అనుకోండి. అతను మన క్లబ్లో ట్రాన్స్ఫర్ కొడితే మాత్రమే అక్కడ అతని యొక్క సీనియారిటీ నష్టపోకుండా ఆ క్లబ్ వాళ్ళు పికప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ట్రాన్స్ఫర్ మెంబరు బట్టి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆ మెంబర్ యొక్క నేమ్తోని కానీ మెంబర్ ఐడితోని కానీ సెర్చ్ చేస్తే అతని యొక్క డాటా వస్తుంది. దాన్ని మనం ట్రాన్స్ఫర్ కొట్టే క్రమంలో గుడ్ స్టాండింగ్లో ట్రాన్స్ఫర్ కొడితే అతడు ఆ క్లబ్లో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత డ్రాప్ మెంబర్, ఎవరైనా మెంబరు ఫీజు కట్టకపోతే ఇమీడియట్గా మనం నెక్స్ట్ బిల్లింగ్ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మన ఫీజు కట్టిన మెంబర్ మనం కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం లేదు. కడతారు అనుకున్నప్పుడు కంటిన్యూ చేయొచ్చు. ఇక మొత్తానికి కట్టరు అనుకున్నప్పుడు కంటిన్యూ చేస్తే అతని యొక్క ఫీజు భారం మిగతా సభ్యుల మీద పడుతుంది. కాబట్టి డ్రాప్ మెంబర్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మన మెంబర్స్ మళ్ళీ మా క్లబ్ మెంబర్సే మొత్తం వచ్చింది. సో ఇలా ఒకరిని డ్రాప్ చేద్దామని అనుకుంటే, ఎవరిని డ్రాప్ చేద్దామని అనుకుంటే ఫీజు కట్టిన ఒక వ్యక్తిని డ్రాప్ చేస్తే ఏమవుతుంది, మనకు కొంత డాటా వస్తుంది. నేను డ్రాప్ చేయట్లేదు, మెంబర్షిప్ ఎండ్ డేట్ అతను ఎప్పుడు ఎండ్ అవుతున్నాడు అంటే ఎప్పుడు డిలీట్ చేస్తున్నాం అతన్ని. డ్రాప్కు రీజన్ చాలా రీజన్లు ఉంటాయి. రిజైన్డా, ఇన్యాక్టివా, ట్రాన్స్ఫర్. ఇంతకుముందు ట్రాన్స్ఫర్ చెప్పినా కదా, ఇక్కడ ట్రాన్స్ఫర్ నొక్కితే వేరే దగ్గర పికప్ చేసుకువస్తుంది. 3 ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు, డిసీజ్డ్ చనిపోయాడు. తర్వాత మ్యాక్సిమం ఏజ్ వచ్చేసింది. నాన్ పేమెంట్ ఆఫ్ డ్యూస్, ఒకవేళ మెంబర్ కనుక ఫీజు పేమెంట్ చేయకపోతే నాన్ పేమెంట్ ఆఫ్ డ్యూస్ కింద మనం అతన్ని డిలీట్ చేయొచ్చు. సో ఇట్లా డ్రాప్ రీజన్ రాసి సేవ్ కనుక నొక్కినట్టయితే అతడు డిలీట్ అవుతాడు. ఇప్పుడు నేను సేవ్ నొక్కట్లేదు, ఎందుకంటే మా క్లబ్లో ఎవరిని డిలీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత సో ఈ విధంగా ప్రతి పిఎస్టీ, ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరర్కు ఇంత యాక్సెస్ ఉండదు. అతనికి ఓన్లీ బిల్డింగ్కి సంబంధించిన డేటా చూసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది స్టేట్మెంట్స్కి సంబంధించి. ఈ స్టేట్మెంట్స్లో అతని ద్వారా మాత్రం మన ఇంటర్నేషనల్కి సంబంధించిన డ్యూస్ ఇట్లా పేమెంట్ చేయొచ్చు. అతనికి ట్రెజరర్కి అదొక యాక్సెస్ ఎక్కువ ఉంటుంది, ప్రెసిడెంట్కు, సెక్రటరీకి ఆ యాక్సెస్ ఉండదు. కాకపోతే మెంబర్స్కి సంబంధించిన క్లబ్ పూర్తి స్థాయి డేటా చెక్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ప్రెసిడెంట్కు, సెక్రటరీకి, క్లబ్ అడ్మినిస్ట్రేటర్కి ఉంటుంది. అందుకోసం క్లబ్ అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు కానీ ఒక యాక్టివ్ మెంబర్ని పెట్టుకుంటే ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరర్ చేసే పనిని క్లబ్ అడ్మినిస్ట్రేటర్ చేయగలుగుతారు. కాబట్టి మీకు ఈ విషయంపై నాకు తెలిసి పూర్తి అవగాహన అయింది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు పర్సనల్గా కాల్ చేయొచ్చు. సో ఎప్పుడు నేను మీకు అందుబాటులో ఉంటాను కూడా. సో మీరందరూ దీని వీడియోని చూసి మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే దాని వీడియోని 1-2 సార్లు చూడొచ్చు. చూసి ఈ లైన్ పోర్టల్ మీద పూర్తి అవగాహన పెంచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.